रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब शादनगर एमएलए विरलापल्ली शंकर ने वाजह किया कि मैं सिर्फ एमएलए ही नहीं, आपके खानदान का एक फर्द भी हूं। विरलापल्ली शंकर ने चहाशुंबे की शाम शादनगर टाउन में एमएलए कैंप ऑफिस में खुसूसी पूजा की। इस मौके पर पार्टी के अहम कायदीन और अवामी नुमाइंदे भी मौजूद थे। इस मौके पर उन्होंने कैंप ऑफिस में पहली बार मीडिया कॉन्फ्रेंस से खिताब किया और कहा कि आवाम से जो वादा किया गया था उसको पूरा किया जाएगा। आवाम के एतमाद में कभी खयानत नहीं करेंगे। उन्होंने कहा कि माजी की हुकूमतों की तरह किसी ग्रुप को परेशान करने का कोई इरादा नहीं है, आज़ादी सबको दी जाएगी। उन्होंने वाज़ेह किया कि कांग्रेस हुकूमत में इस तरह के उतार चढ़ाव नहीं होंगे। ख़ास तौर पर मीडिया के नुमाइंदों ने कई मुश्किलात बर्दाश्त की हैं और करियर के मामले में बहुत सी मुश्किलात का सामना किया है। उन्होंने कहा कि हुकूमत और आवाम के दरमियान राब्ता उसी वक्त बढ़ेगा जब मीडिया बेखौफ होकर आवाम को सच बताएगा। उन्होंने वाज़ेह किया कि कोई जानिबदाराना कार्रवाई नहीं होगी और पार्टी के कारकुनान भी ऐसे ही काम करेंगे जिससे मुलाजिमीन को कोई परेशानी ना हो। చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం, ప్రజల యొక్క ఆశీస్సులు, కాంగ్రెస్ కార్యకర్తల, కాంగ్రెస్ పెద్ద నాయకుల యొక్క కృషి ఇవాళ నాకు ఒక ఎమ్మెల్యే అవకాశం వచ్చింది కాబట్టి చాలా సంతోషం ఉంది. పార్టీ నమ్మకాన్ని, కార్యకర్తల నమ్మకాన్ని, నాయకుల నమ్మకాన్ని, ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన విధి విధానం ఏ విధంగా అయితే ప్రజలకు అందించాలనో ఆ విధంగానే ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు తప్పకుండా పరిపాలన విధానాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరిని సేవలు చేసే అవకాశాన్ని తీసుకొని నిస్వార్థంగా తప్పకుండా ప్రజలకు సేవ చేస్తా, అదేవిధంగా పెద్దలకు గౌరవిస్తా, అదేవిధంగా పత్రికా సోదరులు కూడా సమాజానికి వారి యొక్క కృషి ఎంతో ఉంది కాబట్టి నిజంగా మాట్లాడాలంటే ఒక నూతన అవకాశం ఇస్తే ఒక నూతన సంప్రదాయం షాద్నగర్లో పరిపాలన విధానంలో కానీ పత్రికా విలేకరుల యొక్క సహాయాన్ని అనుకుని వాళ్ళ అవకాశాలు కానీ వాళ్ళ సలహాలు కానీ వాళ్ళు రాసే విధి విధానాన్ని కానీ అది ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అవకాశం ఇస్తే పెద్దల యొక్క కృషితోని, పెద్దల యొక్క అండదండలతోని, కార్యకర్తల యొక్క కృషితోని తప్పకుండా సమాజంలో అందరినీ కలుపుకొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అధికారులను కూడా గతంలో కొంత వాళ్ళ యొక్క విధి విధానాలకు భంగం వాటిల్లింది, ఇబ్బందులు పడ్డారు. అధికారులు కూడా స్వేచ్ఛగా వారి యొక్క ఉద్యోగరీత్యా ఏదైతే బాధ్యతలు ఉన్నదో బాధ్యత